ఎంసెట్ 2025 సంబంధించి ఈరోజు ఇక్కడ వచ్చేసి మీకు ఫ్రీ సీట్ అండ్ ఫీ రియంబర్స్మెంట్ ఎవరికి వస్తుంది అనేది మాట్లాడతాను. అలా వీడియో చూస్తున్నా ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇక్కడ వచ్చేసి 2025 అండ్ టీఎస్ ఎంసెట్ సంబంధించి ఫ్రీ సీట్ అనేది ఎవరికి వస్తుంది, ఫ్రీ సీట్ అనేది ఎవరికి వస్తుందో మాట్లాడుకుందాం. ఇక్కడ వచ్చేసి మీకు కేటగిరీ వైజ్గా మీకు అది చెప్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి బీసీ లేదంటే ఈడబ్ల్యూఎస్ ఉంటారు కదా, వీళ్ళకి వచ్చేసి 10,000 బిలో ర్యాంక్ వస్తే మీకైతే ఫ్రీ సీట్ అనేది రావడం జరుగుతుంది. లేదంటే ఓసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 10,000 అబోవ్ వచ్చినా కూడా ఫ్రీ సీట్ వస్తుంది. ఎప్పుడు వస్తుందంటే అది 2 lakh ఇన్కమ్ లేదంటే 2.5 lakh ఇన్కమ్ అనేది మీరు ఇన్కమ్ సర్టిఫికేట్లో మీరైతే చూయించుకోవాలన్నమాట. అప్పుడే మీకు ఫ్రీ సీట్ ఫీ రియంబర్స్మెంట్ అనేది మీకైతే ఎలిజిబుల్ అయితే అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మరి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే ఉంటారు కదా, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్, నెక్స్ట్ వచ్చేసి మైనార్టీ స్టూడెంట్స్ ఉంటారు కదా, వీళ్ళందరికీ వచ్చేసి మీకు ర్యాంక్ ఎంత వచ్చినా కూడా ఒక 10K కావచ్చు, లేదంటే 1,00,000 వచ్చినా లేదంటే 2 లక్షలు వచ్చినా కూడా మీకు ఫ్రీ సీట్ అనేది ఫీ రియంబర్స్మెంట్కి మీరైతే ఎలిజిబుల్ అయితే ఉంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకో అప్డేట్ చూసుకున్నట్లయితే మళ్ళీ ఎవరికి వస్తుందంటే ఫ్రీ సీటు ఇంకోటి చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి మీరు కేటగిరీ ఏదైనా పర్లేదు, ఇక్కడ వచ్చేసి కేటగిరీ ఏదైనా పర్లేదు, మీరు వచ్చేసి ఒక ఇంటర్మీడియట్ అంటే 11th and 12th ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ వచ్చేసి గవర్నమెంట్ కాలేజీలో మీరు కనుక చదివి ఉన్నట్లయితే మీకు ఫ్రీ సీట్ అనేది రావడం జరుగుతుందన్నమాట. అండ్ ఎవరైతే ఒక ఇంటర్మీడియట్ గవర్నమెంట్ కాలేజీలో చదువుతారో వాళ్ళందరూ కూడా మీకు ఫ్రీ సీట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ మొత్తానికి అప్డేట్ వచ్చేసి ఇదండి. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. అండ్ ఓసీ ఈడబ్ల్యూఎస్ ఎవరైతే ఉంటారో ఒక నిమిషం, ప్రతి ఒక్కరు కూడా మైనారిటీ స్టూడెంట్స్ అయితే కనుక మీరు మైనారిటీ సర్టిఫికేట్ తెచ్చుకోండి. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే కనుక ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది రెన్యువల్ చేయించి పెట్టుకోండి. అది ఓసీ వాళ్ళైనా కావచ్చు, అది ఈడబ్ల్యూఎస్ ఉంటుంది కదా వాళ్ళకి మీరైతే రెన్యువల్ చేసి పెట్టుకోండి. ప్రతి ఒక్కరు కూడా మీ అందరికైతే ఫ్రీ సీట్ అనేది రావడం జరుగుతుంది. అంటే మీకు ర్యాంక్ ఎంత వచ్చినా కూడా మంచిగా టాప్ కాలేజీలో సీట్ అయితే వస్తుంది అనమాట. ఫీజు కూడా గవర్నమెంటే పే చేస్తుంది కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకోండి. అండ్ మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఇక్కడ వచ్చేసి బీసీ కేటగిరీ లేదంటే ఈడబ్ల్యూఎస్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ 10K బిలో ర్యాంక్ రావాలి. 10K అబవ్ వచ్చినా కూడా వస్తుంది. ఎప్పుడు వస్తుందంటే మీ యొక్క ఇన్కమ్ వచ్చేసి 2.5K బిలో అయితే ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ, నెక్స్ట్ మైనారిటీ ఉంటారు కదా, మైనారిటీ స్టూడెంట్స్ అందరు కూడా మీకు ర్యాంక్ ఎంత వచ్చినా కూడా 1,00,000 ర్యాంక్ వచ్చినా కూడా మీకు ఫ్రీ సీట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ వచ్చేసి మీరు గవర్నమెంట్ కాలేజీలో చదవాలన్నమాట. అండ్ చదివి ఉంటే మీకు ఫ్రీ సీట్ అనేది ఎలిజిబుల్ అవుతారు. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క డీటెయిల్స్ అనేవి నోట్ చేసి పెట్టుకోండి. మీరు కనుక ఎలిజిబుల్ అయితే ఏవైతే సర్టిఫికేట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీరు రెన్యువల్ చేయించి పెట్టుకోండి. ఎప్పుడో 2021లో ఉన్నాయి లేదంటే 2022 సర్టిఫికేట్స్ ఉన్నాయి, అవన్నీ పనిచేయమన్నమాట. ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఇయర్ మీరు ఎంసెట్ రాసి ఇప్పుడు కౌన్సిలింగ్ వెళ్తారు కాబట్టి 2025 జనవరి తర్వాత నుంచి మీరు రెన్యువల్ చేసి ఉండాలి, న్యూ సర్టిఫికేట్స్ అయితే ఉండాలన్నమాట. అండ్ 2025 జనవరి నుంచి ఎవరైతే రెన్యువల్ చేసి పెట్టుకున్నారో వాళ్ళందరూ కూడా ఫ్రీ సీట్ అనేది వస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మరి చాలా మందిలో ఒక డౌట్ అయితే ఉందన్నమాట. అండ్ ప్రజెంట్ మేము ఎంసెట్కి అప్లై చేసాం. ఇక్కడ వచ్చేసి మాకు ఈడబ్ల్యూఎస్ ఉంది, ఈడబ్ల్యూఎస్ లేదంటే మైనారిటీ ఇలా లేదంటే స్పోర్ట్స్లో రిజర్వేషన్స్ ఉంటాయి కదా, అండ్ వాళ్ళందరూ కూడా మేము ఒక ఎంసెట్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఇది అప్లికేషన్లో మేమైతే పెట్టలేదు, మరి ఇప్పుడు పెట్టవచ్చా అంటే పెట్టవచ్చు. అది వచ్చేసి మీరు కౌన్సిలింగ్ టైంలో మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది అనమాట. అండ్ మీ అందరు కూడా ఆఫ్లైన్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళాలి. అప్పుడు మీరు ఒక ఈడబ్ల్యూఎస్ కావచ్చు లేదంటే మీకు ఇంకేమన్నా రిజర్వేషన్ సర్టిఫికేట్స్ ఉన్నా కూడా అక్కడికి తీసుకెళ్తే వాళ్ళే అప్డేట్ అనేది చేయడం జరుగుతుంది వెబ్సైట్లో. ఇవన్నీ కూడా నోట్ చేసి పెట్టుకోండి. ఇంకెటువంటి అప్డేట్స్ వచ్చినా కూడా అందరికంటే ముందుగా మన ఛానల్లో మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్ టెలిగ్రామ్ లింక్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉంటాయి. ఓకే గైస్, థ్యాంక్ యూ.